బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో 2 పరుగుల తేడాతో చెన్నైను చిత్తు చేసింది. సిఎస్కే యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే 94 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ తో పాటు జడేజా 77 పరుగులతో రాణించడంతో చెన్నై గెలిచేలా కనిపించింది. అయితే ఈ దశలో ఆర్సీబీ బౌలర్ లుంగి ఎంగిడి చెన్నైని దెబ్బ కొట్టాడు. ఒకే ఓవర్లో ఆయుష్ తో పాటు మరో యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రేవిస్ అవుట్ చేయడంతో తిరిగి రేసులోకి వచ్చింది ఆర్సీబీ. చెన్నై విజయానికి చివరి ఓవర్లో 15 పరుగులు కావాల్సి ఉండగా బౌలర్ ఎస్ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 13 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఆర్సీబీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ 62 పరుగులు, జాకబ్ బెతాల్ 54 పరుగులతో రాణించగా చివర్లో షెఫర్డ్ మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 14 బంతుల్లోనే 53 పరుగులు చేసి ఈ సీజన్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అనంతరం ఛేదనకు దిగిన సిఎస్కే 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. 214 పరుగుల ఛేదనకు దిగిన సిఎస్కే మంచి ఓపెనింగ్ లభించలేదు. ఓపెనర్ ఆయుష్ మాత్రే అద్భుతంగా రాణించగా మరో ఓపెనర్ రషీద్ 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సామ్ కరణ్ 5 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన జడేజా ఓపెనర్ ఆయుష్ మాత్రేతో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఆయుష్ మాత్రే, జడేజా ఆర్సీబీ బౌలర్లను చెడుగుడాడారు. బౌలర్ ఎవరన్నది చూడకుండా ఎడాపెడా బౌండరీల మోత మోగించారు ఇద్దరు. ఈ క్రమంలోని సిఎస్కే విజయం దిశగా సాగింది. అయితే 16 ఓవర్ వేసిన ఎంగిడి చెన్నైను దెబ్బ కొట్టాడు. ఒకే ఓవర్లో సెంచరీకి చేరువలో ఉన్న మాత్రేను అలాగే యంగ్ బ్యాటర్ బ్రేవిస్ ను పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆర్సీబీ మళ్లీ రేసులోకి వచ్చింది. ఇక నుంచి పుంజుకున్న ఆర్సీబీ బౌలర్లు కట్టిదిట్టంగా బౌలింగ్ చేశారు. చివర్లో జడేజా 77, ధోని 12 పరుగులతో గెలిపించేందుకు ప్రయత్నించారు. కానీ చివరి ఓవర్లో 15 పరుగులు కావాల్సి ఉండగా భారీ షాట్ కు కొట్టే ప్రయత్నంలో ధోని అవుట్ అయ్యాడు. చివర్లో దూబే కూడా ఓ 6 కొట్టి మ్యాచ్ ను రసవత్తరంగా మార్చాడు. అయితే ఎస్ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీకి విజయాన్ని అందించాడు. దీంతో ఈ విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ లోకి దూసుకుపోగా సిఎస్కే ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయింది. దీంతో మొత్తంగా ప్లే ఆఫ్ లోకి వెళ్లిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిస్తే ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన మొదటి జట్టుగా సిఎస్కే నిలిచింది.